హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే పొయ్యి అలుకుతున్నా వంట చేయడానికి. కట్టెల పొయ్యి రోజు అలికి వంట చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. రొట్టెలు చేసాక పిండి వాడి మొత్తం గలీజ్గా అవుతుంది. అదే ప్రతిరోజు అలకాలి ఇంకా. ఏం చేస్తున్నావు విజయ? ఇతల పోయి పైన గోకరకాయ ఉడకబెట్టిన, ఇక్కడనేమో డికాషన్ పెడుతున్నా. ఆయన పాలకు వచ్చేసరికి పాలు తెచ్చేసరికల్లా డికాషన్ పెడుతున్నావు. పాలు తెచ్చిన కళ్ళ పోసేస్తే అయిపోతుంది అన్న, చాయ్ అయిపోతుంది తొందరగా అవుతుందండి. ఇతల ఏంటి గొడవకాయ ఎవరికి? మనకా పిల్లలకి? మనకా? చిలక గోకరకాయ తీసుకొచ్చి చిన్న గోకరకాయ, నాటు గోకరకాయ మన దగ్గర ఉంటుండే చూడ. అది చీమలు టేస్ట్ మంచిగా. ఇదేంలా? చక్కెరకు అరే చీమలు పట్టినాయా? ఇంట్లో ఉన్న చక్కెర వేసుకో మరి. ఇది తర్వాత గాలి కాదు, బయట పోస్తే చీమలని వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉంది కదా స్టోర్ రూమ్లో చక్కెర, అది తెచ్చుకో. అలికిన తర్వాత నీట్గా కనిపిస్తుంది కదా పోయి.
గిన్నెలన్నీ తోమి ఇక్కడ కిందికి ఎత్తేసిరా? అంటే వాటర్ అన్నీ ఇంకిపోయినాక అక్కడ పెడతారా? విజయనేమో వెజిటేబుల్స్ కట్ చేసుకుంటుంది, స్వప్ననేమో రైస్ చేస్తున్నట్లుంది. ఏం కూర విజయ్ ఇప్పుడు? ఆలుగడ్డ కర్రీ. పిల్లలకి అదేనా? తేజస్వి తినదు కదా కారం వేస్తే, అంటే సపరేట్గా వేస్తావా? చిన్న మమ్మీ ఇక్కడ చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ మళ్ళీ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇక్కడ మళ్ళీ చెప్పు, హాయ్. బాగున్నారా అందరూ? మమ్మీ ఇక్కడ హాయ్ చెప్పు. బాగున్నారా? ఇక్కడ మళ్ళీ చెప్పు, ఇక్కడ మళ్ళీ చెప్పు. మమ్మీ డాన్స్ చేయి బేటా, మమ్మీ డాన్స్ చేయి బేటా. నీకు కొత్త గొలుసులు తెచ్చుకున్నావు కదా, పట్టీలు తెచ్చుకున్నావు కదా, డాన్స్ చేయి డాన్స్ చేయి. బతుకమ్మ ఆడు, బతుకమ్మ ఏ మళ్ళొకసారి మమ్మీ. తొందర ఫాస్ట్గా తిని బేటా, ఫాస్ట్గా తిన్న తర్వాత ఎనర్జీ. ఇప్పుడే బతుకమ్మ ఆడు. ఎగురు బేట, ఎగురు కాళ్ళతో ఒకసారి ఎగురు. డాన్స్ డాన్స్ చేయి మమ్మీ, డాన్స్ చేయి. కాలు ఇట్లా. వెరీ గుడ్. ఇంకొంచెం కాలు ఇట్లా పైకి ఇట్లా కాలు ఎగురు. చేతులు ఇట్లా. ఇక్కడ మళ్ళీ బిడ్డ, ఇక్కడ మళ్ళీ బిడ్డ నా దిక్కు మళ్ళీ డాన్స్ చేయి అట్లీ. వెరీ గుడ్. ఇంకొకసారి అమ్మా, మళ్ళీ ఒకసారి తిరుగు రావణుగా తిరుగు. చాలా మమ్మీ కింద పడతావు మమ్మీ, చాలు. సరేనా? ఇక బాయ్ చెప్పు, లాస్ట్కి బాయ్ చెప్పు. ఇక అయిపోయింది, అలసిపోయింది ఆడికే.